హలో చెప్పురా. ఎక్కడ? రూమ్లో. రూమ్లో ఉన్నావా? రాగా వస్తున్నా. తిన్నావా? బాగా తిన్నావా? బాగా. సరిపదా? ఎక్కడికి రా? నువ్వు పద, నేను చెప్తా. ఇక్కడ కూడా వచ్చేసారు. అర్రే ఇక్కడ పడ్డింది ఏంటి? అమ్మో, చూసావా? నువ్వు చూసావా? కలికాలం. కడికాలం కదా, చలికాలం. పద 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 పద. ఏమో రమ్మన్నా. వెళ్ళి దూకి. అవునా, నా మీతో పని ఉందరా. ఏమో ఆగిపోయా. ఏం కావాలి? ఏమవుతావు? బండి కావాలా? అవసరం లేదు. డబ్బులు కావాలా? వద్దురా బాబు. సినిమా టికెట్లు ఇప్పించాలా ఏంటి? ఏమద్దురా బాబు. బండి వద్దు, డబ్బులు వద్దు, టికెట్లు వద్దు, మళ్ళీ కొత్త కాన్సెప్టా? నేను ఆగంత డింగిప్పిస్తా. రింకా? A few moments later. రింకన్నా, సరే మ్యాటర్ ఏంటి చెప్పు. ఏం లేదురా, లైఫ్ లో ఏదో ఒకటి చేయాలా? అవునా, ఏదో అంటే అది ఇది కాదు. బిజినెస్ పెట్టేద్దాం. బిజినెస్ అంటే ఆర్డినరీ బిజినెస్ కాదురా. ఫుడ్ బిజినెస్ పెట్టేద్దాం. నీ బ్రెయిన్ నా బ్రెయిన్ లాగా ఎంత షార్ప్ గా పనిచేస్తుందా? అరే తుప్పా చదవా, నువ్వు నాకు పరిచయం కానప్పుడు నేను చెప్తాను ఈ ఫుడ్ బిజినెస్ గురించి. నేను ఈ బీటెక్ లో 4 సంవత్సరాలు ఏం చదివానో నాకే తెలియదు, కానీ ఫుడ్ ఐటమ్ గురించి చెప్పి చెప్పి ఓ దొబ్బేశావు. సర్లే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా గొర్రెల ముందులా జాయిన్ అవుతా అంటున్నావు. గొర్రెల మంది అంటావు బాబు. ఇప్పుడు మన క్లాస్లోనే 12 మంది దాకా వెళ్తున్నారు, ఏంటి 50 మందిలో. అలాంటిది మన డిపార్ట్మెంట్లో ఎంతమంది వెళ్తారు అనుకుంటున్నావు? సరిపోని మన కాలేజ్లోనే ఎంతమంది వెళ్తున్నారు అనుకుంటున్నావు ఎంఎస్కి? మన గురించి సర్లే కానీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నాదేముందిరా, ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతాను. ఎంఎస్ వెళ్తాను, నన్నే పోతా అన్నావు. నువ్వు ఇక్కడ కూలీ వెళ్తా అంటున్నావు, నిన్నేమనాలి? ఏదో ఒకటి అనుకో, చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. ఫస్ట్ జాయిన్ అవుదాం. జాబ్ రాకపోతారా? అరే పాపిస్తాడా, మురిక్కాలలో మూతి మూసినట్టు మాటలేంట్రా? సర్లే, నేను వస్తుందంటే వచ్చేస్తుందా నీకు? ఇవన్నీ కాదులే కానీ మన వాళ్ళు ఏమో ఫోన్ చేశారు ఈ మధ్య. ఎందుకు చేయలేదు? మొన్నే వరుణ్ గారు ఫోన్ చేశాడు. నువ్వు ఎంఎస్కి వెళ్ళిపోతా అంటున్నావుగా, నువ్వు వెళ్ళిపోయే పనిలో అంటే వాడిని ఇలాంటి గొర్రెలందరినీ పంపించే పనిలో ఉన్నాడు. అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో వాడు ఆ పని మీద ఉన్నాడు. ఇప్పుడు నిన్నేమో మన చెర్రీ ఫోన్ చేసింది, దానికి ఇయర్ ఎండింగ్ కల్లా పెళ్లి ఫిక్స్ చేసేస్తున్నారంట. ఏముంది, ఈ చదువులని నా వల్ల కావట్లేదు అని అంతే. వాళ్ళ ఇంట్లో ఏమో దీనికి పెళ్లి చేసేయడానికి ఏమో అని ఈ సంవత్సరం అయిపోయేసరికి నీ పెళ్లి సెట్ చేసేస్తాం అన్నారు. ఇంకా మన డైరెక్టర్ అంటావా, ఇదిగో కెమెరా వెనకాలే ఉన్నాడు. డైరెక్టర్ ఉన్నావా? ఏంటో ఈ కెమెరా వెనకాల ఉన్నది మన డైరెక్టర్ తెలియట్లేదు, కాదా కూడా తెలియట్లేదు. ఇంకా మన స్మైలీ సంగతి వచ్చేసరికి ఏంటంటే అది ఎక్కడ ఉంటుందో దానికి తెలీదు, మనకి చెప్పదు. కానీ పొద్దున అయిందంటే పూతరేకులు, సాయంత్రం అయిందంటే మామిడాకులు, ఇవన్నీ చూడండి కానీ పడుకోదు. బాబు సర్లే, నీతో అన్ని మాట్లాడా కానీ నీకు ఒక ప్లాన్, ఆ ప్లాన్ మీద నీకు క్లారిటీ ఉందనుకో, ఫాలో అయిపో. అది వర్కౌట్ అవుతుందో లేదో అనేది తర్వాత విషయం. అయినా ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది. ముందు ఈ సెమ్ అయిపోయి, ఈ సెమ్లో ఉన్న బ్యాక్లాగ్ క్లియర్ అయిపోతే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. హలో మహేష్. బిర్యానీయా? సరే అయ్యేలో వెళ్ళిపోలే. ఆగురా, ఆగు. అయిపోద్ది. ఏంటో వెళ్ళిపోతున్నావు? బిర్యానీరా? ఇంకా రాలేదురా బాబు. ఇంకా రాలేదు. తెచ్చేది వెజ్ బిర్యానీ. బిర్యానీ ఏదైతే ఏంట్లే, ఏం మాట్లాడాము. ఫాలో ఎవర్ ప్లాన్. ఇప్పుడు ఈ దగ్గర ఒక ప్లాన్, నన్ను ఫాలో అయిపోయి. ఇవన్నీ మనకు కాదు కానీ బిర్యానీ ఎప్పుడు వస్తుందో చెప్పరా? వస్తుందిలే. ఈ కాలేజ్ టైమే సేఫ్ రా మనకి, ఏదైనా ఆలోచించడానికి. స్టడీస్ అయ్యాక బయట మనుషుల ప్రెజర్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు మనకి సరిగ్గా ఆలోచించే టైం కానీ లేదా ఇవన్నీ డిస్కస్ చేయడానికి మన ఫ్రెండ్స్ కానీ ఉండరు. సో తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడే కొంచెం ఆలోచించుకుంటే మంచిది. దానికి మీద నీకు క్లారిటీ ఉంటే మరీ మంచిది. బాగానే ఎక్స్ట్రా తింటున్నాం.